సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఉంటున్న? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేసింది. మా బస్తీలో కానీ డివిజన్లో కానీ చిన్న పని కూడా చేయలేకపోయింది. మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉండే, ఆయన మరి ఏ పని చేయలేదు. ఇప్పుడు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ 2005లో పి జనార్దన్ రెడ్డి గారు వెంబడి ఉండి ఆయనతో చేపించిన పనులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రోడ్లు అట్లే ఉన్నాయి. ఇప్పుడు అధ్వానంగా మారినాయి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము మున్సిపల్ కమిషనర్కు, వాళ్ళకి ఇచ్చినాము. వాళ్ళు ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నారు. మళ్ళీ మన గవర్నమెంట్లోనే అయితే అని అనుకుంటున్నాం. కాంగ్రెస్ పేదల పార్టీ, ఇది ప్రజాప్రభుత్వం. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారిని వాళ్ళ మినిస్టర్లు కలవడానికి కూడా అవకాశం లేకుండా, కానీ రేవంత్ రెడ్డి గారు సామాన్యులు పోయి కలిసి అపాయింట్మెంట్ అంటే కలుస్తున్నారు. ప్రజల మధ్యకి వెళ్ళిపోం. మన అమీర్పేటలో వరదలు వచ్చినాయంటే ఆయన పర్సనల్గా వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి తిరిగిండు. ప్రజల మధ్య ఉంటాడు. ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్లో గెలుస్తుంది. సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో పక్కా జూబ్లీహిల్స్ గెలుస్తుంది. సమస్యలన్నీ కూడా తీరుస్తుంది కాంగ్రెస్. తీరుస్తుంది, ఖచ్చితంగా తీరుస్తుంది, గెలుస్తుంది. ఇప్పుడు సన్న బియ్యం కానీ, మన ఫ్రీ బస్ కానీ, ఫ్రీ కరెంటు, తర్వాత గ్యాస్ సిలిండర్లు, ఇలాంటి మహిళలకు సంబంధించిన పథకాలు కూడా ఎన్నో కాంగ్రెస్. ఈ సన్న బియ్యం అనే పథకం మీద అవుతుందో చాలా పేదలకు చాలా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు దొడ్డు బియ్యం వస్తే అవి ఎవరు తినడం కాదు, ఏదో కోళ్ళకు అవిటికి అమ్ముకుంటారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు తింటారు. ఇది చాలా మంచి పథకం అని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సన్న బియ్యం పథకం చాలా మంచిదని అందరూ చెప్పుకోవచ్చు. ఇలాంటి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది కాబట్టి పేదలు ఖచ్చితంగా, ఇది జూబ్లీస్ అంటే జూబ్లీస్ లేదు, అన్ని స్లమ్ములే ఎక్కువ. స్లమ్లో చాలా మంది పేదవాళ్ళు. ఈ పేదలకు ఉపయోగపడే పథకాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్నారో ఖచ్చితంగా గెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.